అండ్ రీసెంట్గా ఇప్పుడు హిల్ట్ పాలసీ అని తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఇది అంటే ఇండస్ట్రీ అక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా క్లోజ్ ఏవైనా ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఓఆర్ఆర్ బయటికి తరలిస్తున్నారు. ఇవి కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ హౌసింగ్ గ్రూప్ హౌసింగ్ వాటికి కానీ పర్మిషన్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటారు హైదరాబాద్? అంటే ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి దీనివల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరన్నా కూడాను ఒక ల్యాండ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అన్నీ 1960s 70s ఆ రోజుల్లో ఇచ్చిండి గవర్నమెంట్. అంటే ఆ రోజుల్లో ఎర్రగడ్డ అనేదే బార్డర్. ఎర్రగడ్డ దేనికి పెట్టారు? ఇట్స్ లైక్ ఏ మెంటల్ హాస్పిటల్ కైండ్ ఆఫ్ జోన్స్ కింద పెట్టున్నారు. సో అంటే అమీర్పేట సత్యం థియేటర్తో పాటు అక్కడ ఇది ఉంది ఒకటి, మన ఇది సారథి స్టూడియోస్, అదే బార్డర్ లాగా ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది దాటి ఎర్రగడ్డ వెళ్ళడానికే ఇది అయి ఉండేది. తర్వాత 1980s తర్వాతనే హౌసింగ్ బోర్డ్ కాలనీ వరకు అదే టీడీపీ గవర్నమెంట్ అప్పుడు మన ఎన్ రామారావు గారు వచ్చిన తర్వాత కొన్ని మారినాయి ఈక్వేషన్స్. ఎందుకంటే ఒకప్పుడు దానికన్నా ముందు నక్సలిజం అవి ఇవి ఎక్కువ ఉండే. సో ఒకప్పుడు ఈవినింగ్ ట్రావెల్ చేయాలన్నా భయపడేవాళ్ళు సమ్ టైమ్స్, ఇది 1970s. సో ఇవన్నీ జరిగాయి. ఆ 60s 50s 70sలో ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ అవ్వచ్చు, తర్వాత వచ్చేసి నైపర్ ఫార్మా రిలేటెడ్ కంపెనీస్ అవ్వచ్చు, ఇవన్నీ అప్పటి నుంచే ఉన్నాయి ఎడబెడ్లో, కొత్త ఇప్పుడేం కాదు, అప్పటి నుంచే ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఆ రోజు అవి బాలనగర్ కానీ ఇవన్నీ జీడిమెట్ల కానీ ఇవన్నీ ఊరికి బయట ఆ రోజు. బట్ ఈరోజు ఏమైంది, విత్ ఇన్ ద సిటీకి అయిపోయినాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఏదైతే మీరు చెప్పినటువంటి హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో అవి తీసేయడం వల్ల చాలా ల్యాండ్ అవైలబుల్, ఆల్మోస్ట్ 9,292 acres ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఓపెన్ అప్ నౌ. సో ఇదంతా ఇప్పుడు రేపు పొద్దున బిల్డర్స్ పాలసీ పెట్టి ఇంకో రకంగా తీసుకుంటారా, ఇంకోటి తీసుకుంటారా అంటే ఖచ్చితంగా సిటీలో ఇంత ల్యాండ్ అవైలబుల్ వచ్చిందంటే బయటికి పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం బేసిక్గా